సృష్టి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 7 నిందితులకు రిమాండ్ విధించారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించగా 7 సెంట్రల్గూడ జైలుకు తరలించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై నార్త్ జోన్ పోలీసులు రైడ్స్ చేశారు. వైద్య శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రైడ్స్ నిర్వహించారు. పిల్లల కోసం వచ్చిన దంపతులకు సరోగసీ పద్ధతిని రిఫర్ చేసి చివరకు చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర పేద గర్భిణీలకు పుట్టిన పిల్లలను దంపతులకు అందిస్తూ మోసానికి పాల్పడుతున్నారు నిర్వాహకురాలు నమ్రత. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నార్త్ జోన్ పోలీసులు ఇతర శాఖల అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతతో పాటు ఆమెకు సహకరించిన మరో 6 అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసాలపై నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాల్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలపైన నార్త్ జోన్ పోలీసులు ఈ యొక్క మోసాల మీద ఒక రైడ్ నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్లో ఎవరైతే ఇటు నిర్వాహకురాలు నమ్రతని అలాగే అందులో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం. అసలు ఈ టోటల్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ ఉన్నారు. మేడం, అసలు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లోని మోసాలకు సంబంధించి మీరు రైడ్ చేయడం జరిగింది. అసలు ఈ యొక్క వ్యవహారం అనేది ఎలా వెలుగులోకి వచ్చింది, ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? ఇది మాకు ఇనిషియలీ మెయిన్ కంప్లైంట్ కపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. ఇట్లా వీళ్ళు ఫర్టిలిటీ ఇష్యూస్తో ఒక క్లినిక్కి అప్రోచ్ అయితే ఇది క్లినిక్ ఐడెంటిఫై చేసి యూనివర్సల్ సృష్టి క్లినిక్కి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఐడెంటిఫై చేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ నమ్రత అని వాళ్ళని కన్సల్ట్ చేసి కొన్ని టెస్ట్ తర్వాత మీకు ఐవీఎఫ్ సూటబుల్ కావు, సరోగసీ సూటబుల్ అని వాళ్ళకి కన్విన్స్ చేసింది. అలా చెప్పి విశాఖపట్నం మా క్లినిక్ బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ మీకు స్పెసిమెన్స్ కలెక్షన్ చేస్తాము, సరోగేట్ ఐడెంటిఫై చేస్తాము అని చెప్పి అక్కడ పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళకి ఆ స్పెసిమెన్స్ కలెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు సరోగేట్ దొరికారు. మేము ఇంప్లాంటేషన్ చేసేసాము. 9 monthsలో డెలివరీ అవుతుంది మీ చైల్డ్ అని చెప్పి వాళ్ళతో ఒక 30 లక్షలు ఓవర్ ద కోర్స్ ఆఫ్ 9 months వాళ్ళ దగ్గర తీసుకుంటాం జరిగింది. అండ్ జూన్ మంత్లో చైల్డ్ డెలివరీ అయ్యారు, మీరు వచ్చి తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చైల్డ్ ఇచ్చేసి వాళ్ళ పేరుకే రిజిస్ట్రేషన్ అయినట్టు చూపిస్తే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినా వాళ్ళని కన్విన్స్ చేశారు. అండ్ డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నారు. వాళ్ళు చేసినప్పుడు చైల్డ్ వాళ్ళది కాదని తెలిసినప్పుడు వీళ్ళని క్లినిక్ని మళ్ళీ అప్రోచ్ అయితే వాళ్ళని బెదిరిస్తాము అండ్ అట్లా ఇంటిమిడేట్ చేస్తాం జరిగింది. సో అది వేస్ట్ చేసుకుని వాళ్ళు మా దగ్గరికి అప్రోచ్ అయ్యారు, పోలీస్ దగ్గరికి. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఎంక్వైరీ వీళ్ళది హిస్టరీ తీస్తే ప్రీవియస్గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అండ్ అంటే నాట్ ఆన్ ద సేమ్ ఫ్యాక్ట్స్ బట్ ఏదో ఒకటి మాల్ ప్రాక్టీస్ లాంటి కేసెస్ ఉన్నాయి. అండ్ ఈమెకి లైసెన్సెస్ లేవు, ఇప్పుడు క్యాన్సల్డ్ లైసెన్సెస్ ఉన్నాయి. మెయిన్ డాక్టర్కి ఆమె ఆ క్లినిక్ నడుపుతుంది ఇక్కడ అండ్ చాలా ప్రొసీజర్స్ చేస్తుంది విచ్ షుడ్ నాట్ బి డూయింగ్. అండ్ నిన్న మేము జాయింట్ రేడ్స్ చేపించాము విత్ మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ అస్. అండ్ విశాఖపట్నంలో కూడా సైమల్టేనియస్ రేడ్ చేస్తే ఒక 8 personsని అరెస్ట్ చేస్తాం జరిగింది. దీనిలో అనెస్థీసియాలజిస్ట్ కూడా ఒకరు గాంధీ హాస్పిటల్లో వర్క్ చేసే ఆయన డాక్టర్ సదానందం కూడా ఈ ప్రొసీజర్స్లో అసిస్ట్ చేస్తున్నారు ఇక్కడ అని తెలిసింది. అండ్ అక్కడ కూడా కళ్యాణి అని ఒక పర్సన్ అక్కడ నర్స్ లాగా విశాఖపట్నంలో ఈ డెలివరీస్ అన్ని ఫెసిలిటేట్ చేసి చేస్తాం జరిగింది. సో మాకు బేసిక్లీ తెలిసింది ఏంటంటే సరోగేట్ అసలు లేదు ఈ కేసులో. వాళ్ళు ఇట్లా ఏజెంట్స్ లాగా ఏరియాలో ఉండి ఎవరైనా పిల్లల్ని డెస్టిట్యూట్ పీపుల్ అన్నా లేదంటే ఏదో ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల అన్నా చిల్డ్రన్ని వాళ్ళ పిల్లల్ని ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐడెంటిఫై చేసి ఎవరైనా అమ్మాలని చూస్తుంటే వాళ్ళని అట్లాంటి కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళకు ఒక ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి ఈ చైల్డ్ని వీళ్ళ చైల్డ్ అని మీ సరోగేట్లో పుట్టిన చైల్డ్ అని చెప్పేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. అందుకే డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. సో వాళ్ళని కూడా మెయిన్ మదర్ అండ్ ఫాదర్ ఎవరు ఉన్నారు ఆ చైల్డ్కి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసాము. నేటివ్ ఆఫ్ ఆసాం వాళ్ళు అండ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఆ చైల్డ్ని కూడా శిశు విహార్లో కస్టడీ వీ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ అండ్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తాం జరిగింది. 24 ఆగస్టు నుంచి కూడా వీళ్ళు ఆ హాస్పిటల్తో కాంటాక్ట్లో ఉన్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో 1 year పాటు జరుగుతోంది. మొత్తం 30 లక్షల రూపాయలు పే చేయడం అనేది, ట్రాన్సాక్షన్స్ అనేది చెక్ రూపంలో జరిగాయి, ఆన్లైన్ పేమెంట్ల ద్వారా జరిగాయి. కానీ ఫర్దర్గా వీళ్ళకు డిఎన్ఏ ద్వారా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. మొదటగా ఐవీఎఫ్ అని చెప్పంటే దానికి ఒప్పుకోలేదు, తర్వాత సరోగసీ అని అన్నారు. అసలు వైఫ్కు సంబంధించి కానీ హస్బెండ్కు సంబంధించి డిఎన్ఏకు సంబంధించి ఎక్కడ తీసుకోవట్లేదు. ఈ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళకి ముందుగానే బేబీని తీసుకోవడం ముందు అనుమానం రాలేదా అసలు పేరెంట్స్కి?
అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ వల్నరబుల్ కపుల్స్ అంటే ఇట్లా ఇదే తెలుస్తుంది, పిల్లలు కోసమని ఆశపడుతున్న వాళ్ళని ఇట్లా కన్విన్స్ చేసి ఇట్లా చాలా హిస్టరీ ఉంది ఆఫ్ కన్విన్సింగ్ సచ్ పీపుల్. సరే ఇట్లా మీరు ఇట్లా వీళ్ళని అప్రోచ్ అయితే మీకు దే హ్యావ్ దేర్ వేస్ టు కన్విన్స్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి పిల్లల కోసమని ట్రై చేస్తూ ఒక లాస్ట్ హోప్గా ఈ క్లినిక్ వచ్చినప్పుడు వీళ్ళు ఇట్లా వాళ్ళని మాయమాట చెప్పేసి ఇట్లా మేము మీకు ఇస్తాము, మళ్ళీ మీ సరోగేట్ మీ పిల్లలు సరోగేట్ ఆల్రెడీ పెట్టేశాము, చైల్డ్ సరోగేట్ దగ్గర ఉంది అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము. అండ్ ఫైనల్గా DNA టెస్ట్ చైల్డ్ పుట్టిన తర్వాత చేస్తామని చెప్పేసి చైల్డ్ పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసినప్పుడు వాళ్ళది కాదని అప్పుడు తెలిసింది. సరోగసీ ప్రాసెస్కు సంబంధించి అంటే ముందు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లను అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్లకు సంబంధించి ఇదంతా చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఇన్వాల్వ్ అయిందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో వీళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రీవియస్గా ఈ కేసు కాకుండా ప్రీవియస్గా ఇంకేమన్నా కేసులను ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఎక్కడ ఇప్పుడు ఈ కేసుకు ప్రీవియస్గా ఎన్ని ప్రాంతాల్లో నుంచి ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది? అంటే సెవెరల్ జ్యూరిస్డిక్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇట్లాంటి ఏరియాస్లో అయినాయని చెప్తున్నారు. కానీ నాట్ విత్ ద సేమ్ ఫ్యాక్ట్స్ అని కాదు, ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్. సో అక్కడ వేరే ఏదైనా ప్రొసీజర్లో మ్యాల్ ప్రాక్టీస్ ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఉండటం వల్లనే వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది. కానీ ఆమె ఇది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లాగా బయట నుంచి చూపించుకుంటూ షీఈస్ రన్నింగ్ దిస్ క్లినిక్ ఇన్సైడ్. సో దట్ ఈస్ వై ఇప్పుడు దీన్ని సీజ్ చేస్తాం జరిగింది. ఫర్దర్ ఇంకా లీడ్స్ ఉన్నాయి కేసులో, అది ఇన్వెస్టిగేషన్ ఇస్ అండర్ వే. అది అయినప్పుడు మీకు చెప్తామండి. గతంలో కూడా ఎంతో మంది బాధితులు వాళ్ళు చేసినటువంటి మోసాలకు సంబంధించి వాళ్ళ హాస్పిటల్లో నిలదీసినటువంటి సందర్భంలోనే ఇందులో కీలకంగా వాళ్ళ కొడుకు యొక్క పాత్ర అనేది అడ్వకేట్గా అదే బిల్డింగ్లో ఒక ప్రాక్టీస్ చేస్తూ తను కీలకంగా వ్యవహరిస్తున్నాడు అనే విషయం కూడా తెలుస్తుంది. అసలు అతని పాత్ర అనేది ఏ రకంగా ఉంటుంది? ఇంతకు ముందు ఎవరైనా కూడా ఇట్లనే ఇబ్బందులు గురి చేసినటువంటి అవకాశం ఉందా? ఏదన్నా సమస్య జరిగిందని వచ్చినప్పుడు అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్స్ గురించి అయితే వీఆర్ వెరిఫైయింగ్ అండి. ప్రెసెంట్లీ ఈజ్ అక్యూజ్డ్, ఈజ్ A2 ఈ కేసులో. ఆయన అదే బిల్డింగ్లో ప్రాక్టీస్ నడుపుతూ ఈ పర్టికులర్ కపుల్ని కూడా ఇంటిమిడేట్ చేశాడని, బెదిరించాడని ఇన్ఫర్మేషన్ ఉంది. సో దట్ ఈస్ వై హీఈస్ ఆల్సో అక్యూజ్డ్ టు ఇన్ దిస్ కేస్. అండ్ ఫర్దర్ ఇంకెవరైనా అట్లా చేశారంటే వీఆర్ వెరిఫైయింగ్ దట్. సో మొత్తం మీద అంటే ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా మొత్తం వీళ్ళకి ఏపీ, తెలంగాణలోను అలాగే విశాఖపట్నంలో కూడా బ్రాంచ్లోనే, విజయవాడలో బ్రాంచ్ ఉంది. మొత్తం అన్ని బ్రాంచ్లలో కూడా ఇదే వ్యవహారం నడుస్తుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్లో కావచ్చు, ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన దాంట్లో కావచ్చు, ఈ ప్రీవియస్గా వీళ్ళు అదే వ్యవహారాల గురించి అది వీఆర్ ప్రెసెంట్లీ వెరిఫైయింగ్ దట్. వీఆర్ వెరిఫైయింగ్ దట్. థ్యాంక్ యూ. సో అది మొత్తానికి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి ఇటు రష్మి పెరుమాళ్ తెలియజేస్తున్నటువంటి వ్యవహారం గత కొంతకాలం నుంచి ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ప్రజెంట్ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్న కుమార్, డీసీపీ ఆఫీస్ నుంచి. అనుమతులు లేకుండా గుట్టుచప్పుడుగా నడుస్తున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై రైడ్స్ చేసి సీజ్ చేశారు అధికారులు. పైకి నివాస గృహంలా చూపిస్తూ లోపల మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను నడుపుతున్నట్లు గుర్తించారు. పిల్లలు లేని భార్యాభర్తల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పై రైడ్స్ చేశారు నార్త్ జోన్ పోలీసులు. పిల్లల కోసం వచ్చిన దంపతులకు సరోగసీ పద్ధతిని రిఫర్ చేసి చివరకు చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఇతర పేద గర్భిణీలకు పుట్టిన పిల్లలను ట్రీట్మెంట్ కు వచ్చిన దంపతులకు అందిస్తూ మోసానికి తెగపడుతున్నారు. పిల్లలు పుట్టడం కోసం ట్రీట్మెంట్ కు ప్రయత్నం చేస్తున్న భార్యాభర్తలకు ఉండాల్సిన అవగాహనపై సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను సీజ్ చేసిన వైద్య శాఖ అధికారి వెంకటితో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ పరిధిలోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మోసాలు వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ రైడ్స్ నిర్వహించడం జరిగింది. వైద్య శాఖ అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించి ఆ యొక్క రైడ్స్ చేసిన తర్వాత ప్రస్తుతం ఆ సెంటర్ ను సీజ్ చేశారు. ఎటువంటి కార్యకలాపాలు అనేవి ఒక సెంటర్ లో కొనసాగుతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి మనతో DMHO వెంకటి గారు ఉన్నారు. అసలు ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరుగుతున్నటువంటి ఆగడాలు ఏంటి, ఎటువంటి విషయాలను ఐడెంటిఫై చేయడం జరిగింది మీరు ఈ రైడ్స్? సో అక్కడ చూసుకుంటే మైనర్ ఓటీ ప్రొసీజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి, సెమెన్ అనాలిసిస్ అలాంటివి జరుగుతూ ఉన్నాయి, IVF లాంటి ప్రొసీజర్స్ కూడా జరుగుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. సో కేసీడ్స్ అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో మేము ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి పోలీసు వారికి కూడా అందించడం అనేది జరిగింది. ఈ యాక్టివిటీ అంటే ఇది క్లినిక్ పర్మిషన్ అనేది లేదు, బట్ ఈ పర్మిషన్ లేకుండా ఈ విధమైన యాక్టివిటీ ఆ సెంటర్ అనేది చేస్తూ ఉంది. ఈ పర్సనల్ కేసులో కనుక చూసుకుంటే ఈ సెంటర్ ఒక ఏరియా నుంచి పనిచేయడం లేదు అనేది కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెంటర్ అనేది ఇక్కడ పనిచేస్తుంది, వైజాగ్లో పనిచేస్తుంది,
విజయవాడలో పనిచేస్తుంది, ఇంకా మన హైదరాబాద్లో కూడా మల్టీ బ్రాంచెస్ పెట్టుకోవడం పనిచేస్తుంది. ఈ మల్టీ బ్రాంచెస్ పెట్టుకోవడము, మల్టీ సెంటర్గా పనిచేయడము, ఈ కేసులో ఇక్కడ రిజిస్ట్రేషన్, అక్కడ డెలివరీ, అక్కడ హ్యాండ్ ఓవర్, ఇవి చూసుకుంటే వాళ్ళ మోటివ్ మనకు అర్థమవుతుంది ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అనేది. ముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, 2021లోనే వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అనేవి, వీళ్ళకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తిగా కంప్లీట్ అయినాయి. కానీ ఆ తర్వాత వీళ్ళు ఇల్లీగల్గా ఒక ఫ్లాట్లో బయటికి కార్యకలాపాలు అనేవి కనిపించకుండా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారనేటువంటి విషయం తెలియజేశారు. లేకపోతే వీళ్ళు ఓపీ ఫైల్స్ ద్వారా, లేకపోతే బయట బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి, అసలు వీళ్ళ ఆపరేషన్స్ అనేవి ఎట్లా చేస్తారు? దీంట్లో పబ్లిక్ కూడా సీక్రెట్గా వస్తూ ఉన్నారు, వీళ్ళు కూడా సీక్రెట్గా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట మనకు ఓపీ కనిపించడం లేదు, జనాలు రావడం పోవడం కనిపించడం లేదు, ఎప్పుడో సడన్గా వస్తారు, సడన్గా ఆపరేషన్ చేసిపోతారు. అండ్ మా డాక్టర్లు వెరిఫై చేసినప్పుడు అదేమో క్లోజ్ ఉంటా ఉన్నారు. సో ఈ విధంగా మనకు దాది ఆపరేషన్స్ ఏమవుతున్నాయి అనేది బయటకు తెలియకుండా పోతాం. బాధితులను వీళ్ళు ఎట్లా, అంటే మీరు చేసినటువంటి ఐడెంటిఫికేషన్స్ లో ఎవరైతే పిల్లలు లేనటువంటి వ్యక్తులను ఎలా వీళ్ళు ట్రాప్ చేయడం జరుగుతుంది, అసలు హాస్పిటల్కు ఎలా వీటిని, అంటే యాడ్ పబ్లిసిటీల ద్వారా చూసి వస్తున్నారా, ఏ రకంగా వాళ్ళ సెంటర్ను అప్రోచ్ అవుతున్నారు, ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి బోర్డులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి, మీరు ఎట్లా ఐడెంటిఫై చేయగలరు? అంటే ఇది ఫస్ట్ నేను ఐడెంటిఫై చేయలేదు, పోలీస్ ఐడెంటిఫై చేశారు. పోలీసు వాళ్ళు వాళ్ళకు ఎవరైతే పేరెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన తర్వాత ఆల్రెడీ మీకు డీసీపీ మేడం గారు కూడా చెప్పడం జరిగింది ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్కడ చేయడము, వైజాగ్లో డెలివరీ హ్యాండ్ ఓవర్ చేయడం అనేది క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ ఇవి చేస్తున్నారు, సీక్రెట్గానే చేస్తున్నారు. అండ్ వచ్చే వాళ్ళు కూడా ఇది తప్పుడు ఇదని తెలిసి కూడా వాళ్ళు కూడా సీక్రెట్గానే వస్తున్నారు. ఇటువంటి వాటికి సంబంధించి మీరు తనిఖీలు చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కావచ్చు, టెస్ట్ బేబీ సెంటర్లు కావచ్చు, వైద్యపరమైనటువంటి సహాయాలు అందిస్తున్నటువంటి ఏ కేంద్రాలమైనా సరే మీ పర్యవేక్షణ అనేది ఉంటుంది. అయినా సరే సీక్రెట్గా జరుగుతుంది అంటే దీని వెనకాల ఏం చెప్తారు? హైదరాబాద్లో ఏ సెంటర్లో పెడితే నాకు ఈజీగా ఏ విధంగా తెలుస్తుందో మీరే చెప్పండి. ఇప్పుడు లేదు, నా దృష్టికి వచ్చినప్పుడు యాక్టివిటీస్ మేము తీసుకుంటున్నాం, నా దృష్టికి వచ్చింది యాక్టివిటీ ఆల్రెడీ తీసుకున్నాం. సో ఎప్పుడైతే యాక్షన్, ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్స్ ఉంటాయి, నా వర్క్స్ ఉంటాయి, వీటన్నిటితో పాటు ఇవి కూడా ఉంటాయి. ఒక ఓన్లీ విజిలెన్స్ అనేది నాకు హాస్పిటల్స్ లేవు కదా, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నాకు ఎంసీహెచ్ సర్వీసెస్ ఉన్నాయి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయి, పీసీపీ అంటే ఇమ్యునైజేషన్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా. మేము ఆ ప్రోగ్రామ్స్ను చూడాలి, ఇవి కూడా చూడాలి. సో అవి చూసే క్రమంలో కంపల్సరీ ఒక సర్టన్ ప్రొసీజర్ని మేము పాటిస్తాం. ఏమి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అన్న కంపల్సరీ మేము ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతిదాన్ని టచ్ చేయడానికి చూడాలి. ఇప్పటికే సెంటర్ను సీజ్ చేసేసారా పూర్తిగా? ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ అనేవి ఈ సెంటర్స్కు సంబంధించి ఉండబోతున్నాయి? ఇక మిగతా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ మీద మీ యొక్క చర్యలు అనేది ఏ రకంగా మీ యొక్క మానిటరింగ్ అనేది ఉండబోతుంది? ఇప్పుడు 158 ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ కూడా గవర్నమెంట్ నోటిఫైడ్ చేసిన సెంటర్స్ అవి. సో అవన్నీ కూడా లీగల్గా నడుస్తున్న సెంటర్స్. సో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, అక్కడ ఏమైనా ఇష్యూ జరుగుతున్నా మేము డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సో అదేవిధంగా ఎవరైనా ఇలాంటి ఇల్లీగల్ నడుస్తున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీడియా నుంచి కూడా ఇవ్వండి. దయచేసి ఎక్కడన్నా పబ్లిక్ చూసి మీకు ఇలాంటివి ఏ కాస్త డౌట్ వచ్చినా మాకు ఇవ్వండి. అండ్ మా వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉంటారు. మీకు మా అప్పీల్, దయచేసి ఇల్లీగల్ సెంటర్స్కి పోవడం కానీ, ఇల్లీగల్ ట్రాప్లో పడడం కానీ, మీ మనీని చేసుకోవడం కానీ దయచేసి చేసుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మీరు అవేర్ కావాలి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మాకు లేటుగా తెలిసే అవకాశాలు అలాంటివి ఉంటాయి. ఎందుకంటే నడిపేటోడు బయట నాకు తెలిసి నడపాలని చెప్పి ఎవరు అనుకోడు, వాడు సీక్రెట్గా నడపడానికే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మీరు అవేర్ కండి, దయచేసి లీగల్గా వెళ్ళండి, లీగల్ వేస్ వెళ్ళండి. ఎవరైనా ఇల్లీగల్గా నడుపుతుంటే మా దృష్టికి తీసుకొని రండి, డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను సీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫర్దర్గా దీని మీద యాక్షన్స్ అనేవి ఉండబోతున్నాయి. ఇక నగర వ్యాప్తంగా ఎవరైనా సరే ఇటువంటి మోసాలకు పాల్పడుతుంటే ఖచ్చితంగా ఒక సమాచారం అనేది ఇస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, హైదరాబాద్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పిఎస్ కు తరలించారు. కీలక ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు రాత్రి 2:30 తర్వాత సిబ్బందిని పంపించారు. పుట్టిన బేబీకి క్యాన్సర్ రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. DNA పరీక్షలు చేయడంతో వీర్యం తమది కాదని నిర్ధారించారు. వైజాగ్, విజయవాడలో ఉన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. సరోగసీ కోసం పెద్ద ఎత్తున వీర్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. వీర్య సేకరణ కోసం అక్రమ పద్ధతిని పాటిస్తున్నట్లు గుర్తించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అరెస్ట్ చేశారు.